సరే నేను నా చేయన కలబెట్టుకుంటా. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే. నువ్వు నా కంట్రీకి వస్తావా? వీడు చచ్చిపోవడం మస్తు దగ్గర ఉన్నారు. ఆ ఫ్లయింగ్ మ్యాన్ వాడు కంట్రీకి రమ్మంటుండు. అప్పుడు వాడు వస్తూనే ఫ్రీడమ్ వస్తుంది వాడికి, అంటే వాడు వెళ్తుండు పనుకున్నారు. ఇప్పుడు ఎందుకో నా కంట్రీకి వచ్చావు? నేను నా కంట్రీకి వెళ్తా. సరే బాయ్. వీడు పిచ్చోడు అన్ని ఇన్నారు వాడు చెప్పేది. ఐరన్ మ్యాన్ సడన్ గా పుష్ చేసిండు. ఐరన్ మ్యాన్ ఎగిరిపోయిండు. ఇట్లా మళ్ళీ ఇట్లా వెళ్ళి పైండు. ఇప్పుడు ఇట్లా పైకి ఎగిరి స్పేస్ కనిపించింది. మరి వాడు వెళ్ళకుండా పైకి వెళ్ళిండు, ఇంకా మళ్ళీ ఎర్త్లో పడిండు. ఇప్పుడు అంటే ఆపిన ఇప్పుడు పైకి వెళ్ళిండు, మళ్ళీ ఎర్త్లో పడాడు. ఇప్పుడు న్యూ ఢిల్లీ టు ఆస్ట్రేలియా అనుకుంటుండ్రు అందరూ. మరి ఆస్ట్రేలియా కాదు, సింగపూర్ క్యాపిటల్ సింగపూర్. ఈ హెలికాప్టర్లో వెళ్ళిండు. మస్తు వేడి ఉంది, ఎంత వేడి ఉంది సింగపూర్. మరి ఫ్యూచర్లు ఉన్నాయి, ఇంకా జపాన్కి వెళ్తేనే ఫ్యూచర్లు ఉంటారు. ఓకే, నేను ఇప్పుడు సింగపూర్లో ఉన్నా. అదేంటి ఇప్పుడు నువ్వు నా హెలికాప్టర్ ఎక్కు. వాడు జపాన్కి వెళ్దామని చెప్తారు. దాని తర్వాత ఇద్దరు కలిసి జపాన్కి వెళ్ళిపోతున్నాడు. జపాన్కి వెళ్తుండ్రు. జపాన్ ఇప్పుడు జపాన్ దగ్గర వచ్చేసిండ్రు. జపాన్కి వచ్చేసిండ్రు. ఇప్పుడు సింగపూర్ టు జపాన్కి వెళ్ళిండు. దాని క్యాపిటల్ టోక్యోకి వెళ్ళిండు. ఎందుకంటే అది ఇంకా ఫ్యూచర్లు ఉంటారు, అందుకే వాడిని రమ్మన్నారు. ఈ హెలికాప్టర్ ఫస్ట్ పర్సన్ హెలికాప్టర్లో జపాన్కి వెళ్ళిండ్రు. వేరే కంట్రీకి ట్రావెల్ చేసిండ్రు. జపాన్కి వచ్చేసిండ్రు. ఐరన్ మ్యాన్ ఏం చెప్తున్నారంటే, ఎందుకు నన్ను చూస్తున్నావు అని ఈ అబ్బాయికి. దాని తర్వాత సడన్గా రన్ చేస్తాను. దాని తర్వాత ఈయన కిందికెళ్ళి అమెరికాకి వచ్చాడు. ఇప్పుడు వీడి కూడా పైకి వెళ్ళాడు. అమెరికాకి ఏం తెలియకుండా ఇట్లా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళి చైనాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ టోకియో టు చైనాకి వెళ్ళిండు. ఊరెంపి క్యాపిటల్కి వెళ్ళిండు. మరి ఆ ఫ్లయింగ్ మాన్స్టర్ ఎక్కడ వెళ్ళిండంటే ఇట్లా ఎగ్గరి కిందికి వెళ్ళి యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిండు, వాషింగ్టన్కి వెళ్ళిండు. దాని తర్వాత ఐరన్ మ్యాన్ యూఎస్ఏకి వెళ్తున్నాడు.
యుఎస్కి వచ్చిండు. దాని ఇప్పుడు తర్వాత ఇక్కడ ఉన్నారు ఫ్లయింగ్ మాన్స్టర్. ఇప్పుడు ఎగిరిపోతారు, ఐరన్ మ్యాన్ దగ్గర వెళ్ళిపోతారు. ఐరన్ మ్యాన్ కొట్టేసి చంపేశారు. దాని తర్వాత ఈయన వెళ్ళిపోతున్నారు యుఎస్ఏకి. అంతే అంటే వేరే యుఎస్ఏ. ద ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.